8వ అధ్యాయం 27వ వచనం చదువుతాను. మతాన్ని గర్భంలో మతేసు వలన 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎక్కువాడు, ఈయనకు గాలి సముద్రంలో లోపడుతున్నామని చెప్పుకొనిదే. దేవుడు ఈ మాటలు విధించగాక ఆత్మలకు ప్రారంభిస్తుందా? ఎంతైనా నమ్మదగిన దేవుడు మా ప్రభుత్వం తండ్రి, ఈ సాయంకాలం ప్రభుత్వం కూడా మీ తల్లిని కొట్టుకుంటున్నా మీ నూతన ప్రభుత్వాన్ని మా జీవితంలో అనుగ్రహించారు. సంఘంలో మిమ్మల్ని ఆరాధించగలుగుతుంది. ప్రభుత్వ వాక్యంలో మా ప్రభావం మా విలువలో వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు స్వయంగా మాట్లాడుతున్నారు జరగబోతున్నాం. స్తోత్రాలు సందేశం అనేక జీవితాల కోసం సమాధానం తీసుకోవాలని వేడుకుంటున్నాం. మీ సంఘంలో నిలబడుతున్నాడు. తండ్రి ఆత్మీయులు మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడు మీరు వాక్యాలు ఆ మాట నెరవేర్చారు. ఏదైతే ఇంట్లో తీసుకొని వచ్చారో, ఏదైతే సంఘంలో అధిపతి పదవులు సంఘం వరకు వేడుకలు ఉంటారో దయచేసి ఆ ప్రాంతాలకు ఇద్దరు జవాబు ఇవ్వాలి. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాలం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దేవుని బిడ్డలైనటువంటి అందరికీ, అలాగే క్రైస్తవులు ఉన్నారు మన మధ్యలో ఉండే వారికి శబ్దంగా వినబడుతుంది. ఎవరికి మిగతాయి హైదరాబాద్ ముస్లిం అందరికీ కూడా ఈ సాయంకాలం తెలుసుకోవడం శుభ్రం తెలియజేస్తున్నారు. భక్తులుగా దేవాలయం తెలుసుకోవాలి. ఆరాధన ఆడుకోవడ కొనసాగించేటువంటి ఒక కుటుంబ జీవనాలు ఇచ్చాడు. స్థలం మారుతూ ఉంది కానీ దేవుడు మారడం లేదు, సన్నిధి మారడం లేదు, ఆరాధన ఆగిపోవడం కానీ కొనసాగుతూనే ఉంది. నడిపించినటువంటి దేవుని దేవాలయం దేవునికి చుట్టూ పోతాడు. మూడవదిగా మన నచ్చని ప్రతి వారిని తప్పనిసరిగా అభినందించి తీరాలి. కొందరు మాత్రమే మెడలోకి కడుపులోకి కష్టపడి పనిచేస్తారు. ఆ కష్టపడి ధరిస్తున్నారట దేవుడు సర్వశక్తి గల దేవుడు అని మనం నమ్మినప్పుడు ఆయన ఎందుకు తప్పకుండా విశ్వాసం ఉంచుతాం. గదిలోని ఘనాలు ఏమి మొదటి సూచన పెరిగారు చేస్తుంది కాబట్టి ఆయన శిష్యులు ఆయన ఎక్కువ విశ్వాసం ఉంటుంది. దేవుడు ఎటువంటి వాడు గొప్ప కార్యాలు చేయగలిగారు. ఎప్పుడైతే చేస్తారో అప్పుడే దేవుడిని నమ్ముతాం. చనిపోవడం మహత్కార్యాలు సూచన అద్భుతంలో చేశారు. చనిపోవడమే అద్భుతం, తిరిగి లేవడం అద్భుతాలకే అద్భుతం. యేసుప్రభు జీవితంలో 3 ప్రత్యేకంగా ఉన్నాయి. ఆయన పునరుద్ధరణ అద్భుతాలకే అద్భుతం. ఆయన రాజులకే రాజు, ప్రభువుగా ఆయన ప్రభువులకే ప్రభు. కాబట్టి ఈ సంఘటనలో దేవుడు దగ్గర ఇలాంటి గొప్ప దేవుడు వ్యక్తి రక్షణ గురించి బోధిస్తాడు. రక్షణ గురించి దేవుడి కుటుంబ దర్శనం బట్టి నిజంగా దేవుడికి పోరాడు అంటున్నారు. సాయంకాలం చదవబడినటువంటి లేఖన భాగం దేవుడున్న కథకు వార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదవబడింది. ఆ తర్వాత లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుండి 25 వరకు కూడా ఈ అద్భుతం రాయబడింది. మార్కు వార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు కూడా ఈ అద్భుతం రాయబడింది. మత్తయి వార్త 7వ అధ్యాయం, మార్కు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయంలో దేవుడి 3 లేఖన భాగాల్లో కూడా ఏంటి అద్భుతం అనగా అనగా తుఫాను నిర్మాణపడుతున్న ఆదివాడ బ్యాంక్ సెంటర్ హోటల్ తెలంగాణ సెంటర్ లో ఏ విధంగా 4 విధానాలు తుఫాను చనిపోగా అదే దినం కొన్ని గంటల తర్వాత యేసు ప్రభువు లేఖలో అందరం కూడా 3 అధ్యాత్మిక పాఠాలు చేస్తున్న అమ్మాయి ఏడవద్దు అని విధానాలని కుమారుని కోరుకుంటున్నటువంటి తల్లిని యేసు ప్రభువు ఆదరించి బలపరిచారు. బాబు లేకో అంటే చనిపోయేటువంటి అవసరం లేచారు. 3వ కన్నడ వైద్యుల అని మన వాక్యం ద్వారా వాళ్ళందరూ బలపరిచి సిద్ధపడుతున్నాడు. 3 రకములుగా తీసుకున్నారు. మాట్లాడేవాడు వాడు దేవుడికి వారిని ధ్యానిస్తున్నారు. ఈ సంఘటనలు ప్రజలకు వేరే వాళ్ళ ఏ విధంగా బయట తుఫాను మామూలు తుఫాను కాదు. ఆ గల్లియా మహాసముద్రం, కిదలియా మహాసముద్రం, ఎన్నటువంటి సముద్రం, ఒకే సముద్రానికి 3 పేర్లు ఉన్నాయి. ఆ సముద్రంలో ఉన్నటువంటి తుఫాను ఎంత భయంకరమైనదో ఈ సాయంకాలం ముందు కొంచెం ఇష్టం అదే తర్వాత నేను వివరిస్తున్నాను. విని అమ్మాయి భయంకరమైన తుఫాను ఏసుగా ఆపారా అని అందరూ కూడా తెలుసుకొని ప్రభువు బలపడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం వెళ్ళేవాళ్ళ ఒక మనిషి ఎప్పుడు పదవు సంధించుకుంటాడు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. దీనికి ఒక తుఫాను వస్తుందే ఎదుర్కోలేక ఎదురీదలేక లేకపోతే దాన్ని పట్టుకోలేక ఇది నా జీవితంలో ఎదుర్కోలేక ఒక తుఫాను కాబట్టి నేను బ్రతకలేని చాలా మంది కొన్ని ఆశలు విడుస్తారు, పదవులు ఖండించుకుంటారు, లోకాన్ని విడిచిపెట్టి పాఠాలను వెళ్ళిపోతున్నారు. అవును
సాయంకాలం రాయకుండా భక్తుల వరకు రాయకుండా కుటుంబాల వరకు లేకపోతే ఎవరైనా ఏ విధంగా సరే జీవితంలో తుఫాను ఎదుర్కొంటూ ఉంటే మీరు భక్తుల పని ఏమాత్రం పోలేదు. ఎలాంటి తుఫాను వదిలిస్తున్న తర్వాత మీరు వినాలని కోరుతున్నారు. దేవుడు కూడా డివైన్ ప్యాసింజర్ ఈ అనగా పరిమితమైనటువంటి ఒక ప్యాసింజర్, ఒక ప్రయాణికుడు దేవుడు కూడా తోటలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రపంచంలో నాకు తెలిసి కొన్ని వేల షిప్పులు ఉన్నాయి. వేలలో ఉన్నాయి. కొన్ని సంఖ్య తెలియదు. కొన్ని సంవత్సరాల కిందైతే నేను ఖచ్చితంగా సంఖ్య చెప్పగలను. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని షిప్పులు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేదు. అసలు ఒక షిప్పే దాదాపు 397 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట. ఆ పొడవైన షిప్పు ప్రపంచంలోనే ఆ షిప్పు ఏ పక్షంతో కాదు అంటే సంబంధాల కోసం ఉంది, వస్తువుల కోసం ఉంది, చదువుల కోసం ఉంది. ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక వస్తువు నుండి మరొక వస్తువు 390 మీకు ఒక పొడవు ప్రపంచంలో అత్యంత పెద్ద షిప్పు మాత్రం సంబంధాలు చదువుల వస్తువులను మాత్రమే మోసం ఉంటుంది. చూపించేందుకు అనగానే ఇలాంటి బలమైనటువంటి శక్తివంతమైన ఓడలు నౌకలన్నీ కూడా మనుషుల సంస్థలు వెళ్తున్నాయి. ప్రయాణానికి కనీసం అంటే కూడా ₹1,00,000 టికెట్ చెల్లించే మనం అందరికీ ప్రవేశించిన ఓడలోకి అంత ఖరీదైనటువంటి ఓడలనే చేసుకుంటా వాళ్ళు బీచ్లో కృత్రిమంగా తయారు చేసినటువంటి కూడా ఉన్నాయి. బీచ్ లో కరెక్ట్ వేయడంతో ఆ ఓడలో పెట్టి ఆ బీచ్ లో వెళ్ళిన అవి నలుగు తేడా వస్తాయో అలాంటిదే ఓడలో సృష్టించారు. కాబట్టి విశ్వంలో వల్లనే బీచ్ లో నీళ్ళన్నీ కూడా కిరటలాగా వచ్చి వస్తూ ఉన్నాయి. అలాంటి అపారమైనటువంటి వాతావరణాన్ని ఒక ఓడలోనే తయారు చేసిన ఇప్పటికి కూడా ఆ ఓడ ప్రయాణం చేస్తూనే ఉంది. కనీసం 2-3 కుటుంబాల కోట్లు కూడా ఉంటున్నాయి. స్విమ్మింగ్ పూల్ 2 ఉంటున్నాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా ఓడలో ఉన్నాయి. అనేక వందలు ప్రయాణించాలంటే లోపలికి ఎక్కడ కూడా ₹1,00,000 టికెట్ పెట్టే తప్ప అందులో సామాన్యమైన ప్రయాణికుడుగా మనం వెళ్ళలేదు. ప్రపంచంలో ఇంత గొప్ప ఓడలు ఉండగా ఎక్కడైనా సరే సామాన్య ఓడలు బంగారాన్ని ముసుకొని వెళ్ళింటాయి, వజ్రాలను మోసుకొని వెళ్ళింటాయి, లేకపోతే ప్లాటినం అనేటువంటి లోహంలో మోసుకొని వెళ్ళింటాయి. ఖరీదైనటువంటి తెలిసినటువంటి కొన్ని వస్తువులకు మాత్రమే అవి మోసుకొని వెళ్ళింటాయి. కానీ ప్రపంచంలో ఏ ఓడ కూడా సృష్టికరమైనటువంటి మోసుకెళ్ళినట్టుగా మనం తెలియజేయలేదు. అంటే వాటి 8 వచ్చాయి, వాటి 4 వచ్చాయి, 100 మాత్రం ఒక చిన్న దోణి డివైన్ ప్యాసింజర్ అనగా దైవంలో కలిగిన స్వయంగా దేవుడైన సృష్టికర్త అయిన ప్రయాణికుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక చిన్న దోణి మోసుకొని వెళ్తుంది. ఎంత గొప్ప ధన్యత ఆ జీవనని ఓడలు జరిగింది. సృష్టికర్తలో ఒక డివైన్ ప్యాసింజర్ గా దైవికమైనటువంటి ప్రయాణికుడుగా మోసుకొని పోయిన గొప్ప ధన్యత ఆ చిన్న దోణి జరిగింది. ఈ దైవాలు ప్రజలు తెలియని వాళ్ళగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన ప్రయాణం వెళ్తుండగా భయంకరమైనటువంటి తుఫాను గలిలియా, తిబేరియా, గెనెసరేత్ అనేటువంటి సముద్రంలో వచ్చినప్పుడు ఆయన లేచి తుఫాను స్పందించాడు. అంతమంది నిగమైపోయిందో అలాంటి అద్భుతాన్ని సాయంకాలంలో దేవుని వాక్యంలో ధ్యానించబోతున్నాం. కూర్చొని బయటకొస్తున్న వాళ్ళు కూడా దాని కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. చిన్న మనవి మాత్రమే. ఇటువంటి తిరిగితే నీకే నష్టం. అది మంచిది కాదు. ఇతరులు మిమ్మల్ని తిప్పుకుంటారు. కాబట్టి నాకే ఆదాయం లేదు. నేను వాక్యం చెప్పుకుంటూనే కదా. నేను ఎవరి కూడా జరగదు. కాకపోతే ఇతరులు తిరిగి మాత్రమే డిస్టర్బ్ చేయకూడదని సాయంకాలంలో వేడుకుంటున్నారు. దానివల్లగా మీరు వినాలి. ఏ దినం ఇది జరిగింది, ఏ దినం ఇది జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు 7 అద్భుతమైనటువంటి బోధలు పరలోక రాజ్యం గురించి ఉపమానాలు చెప్పారు. ఆ తర్వాత 7 ఉపమానాలు పరలోక రాజ్యం గురించి చెప్పిన తర్వాత 3 అద్భుతమైనటువంటి బోధలు చేశారు. టోటల్గా ఈ 10 బోధలు చేసిన తర్వాత అదే రోజు సాయంకాలం యేసుక్రీస్తు ప్రభువారు దూరంలో ప్రయాణమై వెళ్తుండగా గొప్ప తుఫాను సముద్రంలో వచ్చింది. యేసు ప్రభువారు వేసి ఆ తుఫాను విమానాలు వచ్చారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది టోటల్గా జరిగినటువంటి సంగతిగా యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతం. ఏంటి ఆ 7 బోధలు? యేసు ప్రభువారు చేసిన ఉపమానాలు అనగా ఎక్కడ రాయబడింది? ఎవరు చదవడానికి సమయం చాలదు. మత్తయి సువార్త 10-13 అధ్యాయం. పరలోక రాజ్యం ఒక పొలంలో పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక భూమిని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక చెట్టులో పోలి ఉన్నది. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి 7 ఉపమానాలను అదే దినమున బోధించారు. వారందరినీ కూడా పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరుస్తున్నారు. గుర్తుంచుకోవాలి. మనందరం
ఆత్మీయ తల్లి. కాబట్టి ఎవరిని మనం నడిపించాలో జ్ఞాపకం చేసుకోడు. ఒకటికి రక్షకుడు, రెండవదిగా నెరవేర్చిన తల్లిదండ్రులు, మూడవదిగా మన రక్షణలో నడిపించడానికి ఆత్మీయ తల్లి. ఆత్మీయ తల్లి ఎవరైనా కావచ్చు, అంత ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఈ భూమి మీద వేసుకోవడం జరిగింది నడిపించడంలో ఆత్మీయ కుమారుడు. అదేవిధంగా ఎవరైతే సర్వాన్ని కంటే నేను ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకని భూమి మీద ఉంటూ కూడా భూమి కోసం మాట్లాడకుండా భూమి మీద ప్రభుత్వం వేసుకోవాలి. పర్వతం గురించి మాట్లాడుతున్నారు. మధ్య ద్వారా 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు పర్వత రాజ్యం గురించి నేర్చుకోవాలి బోధించారు. బోధించిన తర్వాత మళ్ళీ 3 ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన బోధన చేశాడు. ఈ 3 బోధన చేస్తే మొత్తం 10 బోధన చేశాడు. ఈ 10 బోధన చేసిన తర్వాత సాయంకాలంలో ఇక మొదటి మనం నది ఈ సముద్రం అక్కడికి వెళ్దాం అని శిష్యులు చెప్తే శిష్యులు వేసుకోవాలి దోషలు సిద్ధపరుస్తారు. వేసుకోవాలి దోషలు పెట్టాలి. అయితే ఏంటా 10 బోధలు అనగా 7 ఉపమానాలు సర్వరాజ్యం గురించి అని నేను చెప్పాను అయిపోయింది. ఇప్పుడు మూడవదిగా రెండవదిగా ఆ 3 బోధలు అయితే జాగ్రత్తగా విన్నారు. పుట్టని మాట్లాడుతున్నారు మీరు చాలా ఉంది. ఎందుకు మీరు మన జీవితాలు ఇంకా ప్రాస్పరమయ్యేది, ఎందుకు అభివృద్ధి చెందడం లేదు, ఎందుకు మీరు ఇంకా ఆత్మలు అభివృద్ధిపోతున్నారు, జీవితంలో జరగలేకపోతున్నారు, ఒక రెగ్యులర్ ఇష్టమైనటువంటి మాటలు అవసరం లేదు. ఎందుకు జాగ్రత్తగా విన్నారు. కానీ వాళ్ళ జీవితంలో పాత్రలు ఏసుకోవడం మాట పని చేస్తే వాళ్ళ జీవితం వచ్చేది, పని చేయడం జీవితంలో అవుతుంది. ఎందుకు ప్రజలైపోతుందా, ఎందుకు డబ్బులు సాగలేదు, ఎందుకు చదవండి నాన్న ఇబ్బందులు కష్టాలు ఇబ్బంది పడుతుందా కావాలండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆ 3 బోధన అద్భుతమైన బోధన చేశాడు. ఏసుకోవాలి 9వ అధ్యాయం 57 నుండి 62 వరకు కూడా ఈ 3 బోధనలు రికార్డ్ చేయబడ్డాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు సర్వరాజ్యం కోసం చెప్పాడు. 6 సాయంకాలం బోధనలు ప్రయాణించబడు. లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుండి 62 వరకు కూడా ఈ 3 అద్భుతమైన బోధనలు చేశాడు. అదే సాయంకాలం బోధనలు ఎక్కి తుఫానుల సముద్రంలో ప్రయాణం చేయబడు. ఏదో 3 అద్భుతమైన బోధనలు వినిపించాలి. సాయంకాలంలో ఒకడు వచ్చాడు ఎదుగుతుంది జరిగి నేను కూడా మీరు వెంబడిస్తాను, నన్ను కూడా శిక్షణ చేసుకోవాలన్నాడు. ఎదుగుకోవాలి వెంటనే ఈ విధంగా గమనించారు. నగరంలో గుడి ఉంటాయి, ఆకాశంలో గుళ్ళు ఉన్నాయి. కలగకపోవడానికి మనిషి కుమారుడికి భూమి మీద స్థలంలో ఇవ్వాలని చెప్పాడు. వాడు ఏమి మాట్లాడలేకపోయాడు. నగరంలో గుడి ఉన్నాయి, ఆకాశంలో కూడా గుళ్ళు ఉన్నాయి. కలగకపోవడానికి మనిషి కుమారుడికి స్థలం లేదు. ఇక నాలుగు ఇదే వస్తాము ఆలోచించో నా దగ్గర వస్తే నీకు రాలే కష్టాలు ఉంటాయి. ఒకవేళ నాలుగు లేదా పక్కనే ఉన్నాయి. ఇక అనుసరించి నేను ప్రయత్నం కలగడానికి కలగలేదు, నేను కూడా వెళ్తే నా వరకు ఇస్తే అని అనుకుంటే సంతోషంగా వచ్చేస్తే నేను అమ్మాయి నా కలుగులో ఉన్నాయి పక్షులతో ఏ విధంగా మీరు కలిగలేదు ఏ వెళ్ళాలనుకుంటే నువ్వు రావద్దు సాగి సుమారు విడిచిపెట్టేశాడు. అది అనుసరించినట్టుగా పరిశుభ్రంలో వాళ్ళ ఆధారాలు కనిపించట్లేదు. రెండవదిగా ప్రభుత్వం పోయిన వాళ్ళ చేసుకున్న వ్యక్తి అనుకోలేదా నువ్వు నన్ను అనుసరించు నా ఎవరు కాదు ఉంటాడు. జాగ్రత్తగా విన్నారు. నువ్వు నన్ను అనుసరించని ఒక వ్యక్తిని ఉంటాడు. ఎవరైనా నీకు ఎప్పుడైనా కావాలని చెప్తారు. అది ఎక్కువగా ఒక 10 మంది ఇంట్లో వచ్చాడు. నువ్వు నన్ను అనుసరించాలని చెప్పాడు. వెంటనే ఏం చెప్పాడున్నా మా తల్లి చనిపోయినాడు, నేను వెళ్ళి నా తల్లిని పార్టీ పెట్టుకుంటాను అన్నాడు. ఏసుకోవడం ఏం చెప్పాడు సార్ ముందులో పార్టీ పెట్టుకోలేమో నువ్వు నన్ను గమనిస్తున్నాడు. అన్నాడు. అర్థమవుతున్న వాక్యం కనీసం మన తల్లిదండ్రుల ప్రమాణం కూడా మనం పోవడానికి వీలేదు. ఏసుకోవడం పరిచయంగా మనం ఉంటే ఒక ఉదాహరణ ప్రకాశ్ చేసుకుని వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు అని చెప్పారు. మరొక గొప్పలు వాళ్ళ అన్న చనిపోయేవాళ్ళు చెప్తే కూడా నేను వదిలేసి ఉద్యోగంలో వదిలేసి వెళ్ళిపోలేదు. మొదటి మొన్న ఏదో ప్రాబ్లం చెప్పి విద్యార్థులలో ఏ విధంగా విషయం దగ్గర మీటింగ్ లో ప్రెసిడెంట్ కాన్ఫరెన్స్ పబ్లిసిటీ చేశారు. ఊళ్ళో ఇంట్లో చేశారు. ఏదో చిన్న సమస్య వస్తుంది మొత్తం ఉద్యోగం కూడా రద్దు చేసేసారు. జాగ్రత్తగా విన్నారు. నేను గమనిస్తాను నాకు అందమైనమో అక్కడ కొద్ది రకమైన గుళ్ళు ఉన్నాయి. నాకు పర్వాలేదు నీ సమావేశంలో తగ్గిపోయి ఉండాలి, జ్ఞానం ఉండాలి అని రావడం కదా అనేక ఉంటారు. కానీ వాళ్ళు అనిపించదు. రెండవ కూడా అనేక ఉంటారు. నువ్వు అనుసరించు నేను తెలుస్తున్నాను అన్నాడు. వాడన్నాడు మా నాన్న చనిపోయాడు, తండ్రిని పాటి పెట్టాడు, నేను ఎందుకు తండ్రిని పాటి పెట్టినా వస్తున్నాను అన్నాడు. కుదరదు, ఈ తండ్రిని పాటి పెట్టడానికి సమయం కాదు. మృదులైనటువంటి వాడు ఉన్నారు, మృదులను పాటి పెట్టుకోవాలి. నువ్వు వెంబడిస్తాను అన్నాడు. తండ్రి యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళకుండా ఏసుకోవడం పిలిచేసరికి తండ్రి సమాధి కార్యక్రమాన్ని పక్కకి ఏసుకోవడం అనుసరించేటువంటి వాడు ఉన్నారు. సువార్తలు రెండవ అనుసరిస్తే బాబును పరీక్షండి, పాపకు రెండవ వాళ్ళకు పరీక్షలండి అని చెప్పబడిన వాళ్ళు ఉన్నారు. చిన్న
నాన్నలు పార్టీ కుటుంబీకులు ముందులే వారి ఇంకా మనం నమ్ముకోలేదు, వాళ్ళు రక్షణ పొందలేదు, విశ్వాసం లేదు, వాళ్ళకి మానవం పొందలేదు, నా తండ్రికి వాళ్ళు విధానం లేదు. ముందులో పాట పెట్టుకున్నాయి సజీవులు లేదు, నువ్వు సజీవులే, నా గురించి నీకు తెలుసు, నువ్వు అనుసరించు, శవాలు పాట పెట్టుకుంటాయి అన్నాడు. ఎంత తెలుగులో పాట పెట్టుకోవాలి, మామూలు మాట్లాడుకుంటే తండ్రి సమాజం కూడా వెళ్ళకుండా ఆ శిష్యుడు ఏదో అనుసరించి తనగా శిష్యులు ఉత్తరైపోయారు. ఎవరైనా చాలా తెలుసుకోండి, లేకపోతే ఎక్కడైనా దేవుడి విన్నా మూడవ పోయినటువంటి వాళ్ళ ఏం జరిగింది అనక మూడవ బోధ ఏసు క్రీస్తు ఏం చేశాను అనగా నేను వెళ్తాను పని గురించుకొని వస్తాను. ఏసుకోవడం గురించాడు తెలుసుకోవడం నేను వెళ్ళి ఇంట్లో పర్మిషన్ తీసుకొని వస్తాను, నా ముందు మీద వస్తాను, నువ్వు పిలిచాను నాకు తెలుస్తున్నావు కాబట్టి నేను ఇంటికి వెళ్ళి నా ముందు మీతో చెప్పేసి వస్తాను అని అన్నాడు. అప్పుడే సందేశం ఒక హెచ్చరిక ఏమనగా బోధ ఏమని చెప్పాడంటే నాకటి మీద తిరిగి వేసి వెనక్కి తిరిగి వాడు అనుకున్నాడు నాకటి నేనే నా మీద వేసి వస్తాను దేవని చెప్పినటువంటి నీవు వెనక్కి తిరిగి మా అమ్మ మా నాన్న నా భార్య పిల్లలు చెప్పాలంటే నాకు పాత్రలో కాదు అని చెప్పాడు. పాత్రలో కాదటువంటి మాట ఈ ముఖ్యంగా మతస్థ వార్తలో అంగకంటే చెప్పినటువంటి వార్తలో పాత్రలో కాదటువంటి మాట అర్థమైందంటే నువ్వు నష్టం అవుతావు అంటావు. మీలో ఇప్పుడు చెప్పండి, మరి దేవుడు సేవకు సమర్పించుకున్నారు, ఎవరైతే దేవుడు ఇంకా మాట్లాడుతున్నారు, సేవకు సమర్పించుకున్నాం, ఎక్కువ రాష్ట్రాలు చెప్పామని చెప్పాం, శుభమోహంలో చెప్పారు. 3-4 సంవత్సరాలు కిందట 75 కోట్లు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. నేను దేవుడి సేవ వస్తున్నామని చేసినటువంటి వాడు. నేను అనుకుంటే ఈ పేరులో చదవగలను, మీ సెల్ఫోన్ ద్వారా మీ సెల్ఫోన్ నమ్మకం నా దగ్గర ఉన్నాయి, ఫోన్ చేసి క్యాన్సల్ చేయగలను. 3-4 సంవత్సరాల కిందట శుభమోహంలో దేవుడి సేవకు సమర్పిస్తున్నారు. 3 పవర్ఫుల్ టీచింగ్, 3 శక్తివంతమైన బలమైన భోజనం చేశాడు యేసు ప్రభువు. నన్ను అనుసరించాలంటే ఏది కూడా ఉండదు, 4 కోట్ల నన్ను అనుసరించు, దగ్గరలో ఒడిలో అన్ని గుళ్ళు ఉన్నాయి, నాకు ఏమి ఆలోచించుకొని అనుసరిస్తారా? అందుకని చెప్తాను, వేసుకోవాలి, అనుసరించాలి. దేవుడు సేవ చేయాలంటే త్యాగం చేసి చేయాలి, అన్ని వదులుకోవాలి. నేను మా దగ్గర మాట్లాడుతాను, వదులుకున్నా పట్టుకోవాలి, అది వదలచ్చు. దేవుడి సేవ చేయాలంటే కుటుంబాన్ని వదిలేసుకోవాలి, సత్యంలో వదిలేసుకోవాలి. మూడవదిగా కూడా చూసారుగా ఇంట్లో చెప్తున్నారు, పరిమితం తీసుకోవాలి, పరిమితం ఎత్తి ఇప్పటికీ నేను చెప్తాను, నేను ఎంతో వేసుకోను అక్కర్లేదు. నేను చూసినప్పుడు రావాలంటే నాకు మీరు తీసుకున్నావా, నేను పిలవడం ఇస్తున్నావా, నేను జీవితం మాట్లాడుతాను. మీ అమ్మ నాన్న కుటుంబం కంటే పేరు ముఖ్యం, నువ్వు వస్తేరా లేకపోతే నాకు పనులుగా వెళ్ళిపో అన్నాడు. 3 కూడా ప్రత్యేకమైనటువంటి బోధలు. ఈ 3 బోధలు చేసిన తర్వాత వేసుకోవాలి, మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇప్పుడు బోధ సిద్ధం చేయండి, మనం ప్రయాణంగా వెళ్దామని చెప్పారు. ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి అమలు కూడా అంటే రోజు వ్యక్తిలోకి కిందికి వెళ్ళిపోయారు. మానసికంగా భౌతికంగా ఒక మనుషులుగా వేసుకోవాలి, చాలా అలసిపోయారు. ఉదయం పర్వతాలను గురించి మధ్యాహ్నం 3 బోధలు చేసి మొత్తం 10 బోధలు చేసిన తర్వాత మానవుడు రక్షణాత్మలో వచ్చాక మానసికంగా శారీరకంగా అలసిపోయిన వాడు కింది భాగం అమలు కూడా వెళ్ళి తల కింద తలగబెట్టుకోవాలి, పెళ్లి పెట్టుకోవాలి, వేసుకుంటున్న వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రజలకు పోయినటువంటి వాళ్ళ ఈ మాట అలసిపోయినటువంటి సేవ వేసుకుంటున్నారు. 3 అత్యంత పాటలు సాయంకాలంలో మీరందరూ కూడా వినాలని కోరుతున్నారు. ఎవరు దేవుడి సేవకు సమర్పిస్తున్నటువంటి మీరు ఆ ఈ వర్గాలు వేసుకోవడం అలసిపోయినటువంటి సేవ బాధించారు. మోకాళ్ళు అలిసిపోయినటువంటి అనుభవం కూడా తెలుసుకోండి. మోకాళ్ళు చూసుకోవాలని కూడా అలిగిపోయిన మోకరించడానికే శక్తి చదవలేటువంటి స్థితికి వెళ్ళిపోయారా? దేవుడికి జరిగించిన యొక్క మోకాళ్ళు అలిగిపోయాయి. దేవుడికి జరిగించిన యొక్క చెత్త ఈ యొక్క గుండెలపైకి సింహం తీసివేసింది. యాకోబు పత్రిక రాసిన యేసు తమ్ముడైనటువంటి యాకోబు అనుకున్నాడు. చనిపోయిన తర్వాత 10 మంది కిందికి తోస్తే మొత్తం బాయిలు పగిలిపోయి శవాల కింద పడితే ఇతని తీసుకెళ్ళి స్నానం చేయాలని చెప్పి ఒళ్ళంతా పగిలిపోయి రక్తం కాలుతున్నటువంటి యాకోబు దేశంలో తీసుకెళ్ళి మనపై శవాల స్నానం చేస్తాం, ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేస్తాం. అప్పుడు నీరు తగ్గి వేసుకుంటారు యూదులు. యాకోబు బట్టలు తీసేసి
తెలిస్తే పలానా రోజులే ఉండాలి, పలానా రోజులు ఆ పక్కనే ఉండాలి, తెలిసిన రోజులే ఉండాలి. ఎవరు రోజులు పెట్టారో వాళ్ళకి తిరుగుతాం, లేకపోతే అన్నింటినే మనకు కావాలి, అన్నింటినీ మనం కావాలి, లేకపోతే ఇంకా మనకు కావాలి. పెట్టుకుంటున్నాం అందులో అలసిపోయిన దేవుడిగా ఉన్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంతమంది కలిసిపోయావు నువ్వు? ఎంతమంది దేవుడు సేవలు ఎంతమంది ప్రయాణం చేశావు? ఎన్ని వాహనాలు అడిగా, ఎన్ని వేల మైళ్ళు ప్రయాణం చేశావు? ఈ నోటితో ఎన్ని వేల పథకాలు చేశావు? ఎంతమంది దేవుళ్ళు కలిగించావు? అందులో దేని వల్ల నువ్వు అలసిపోయిన సేవకులుగా ఉన్నావా? ఏది నీకు అలసిపోయాడు సేవ చేసి చేసి ఇక సాయంకాలం అస్తమిస్తుండగా ప్రయాణం చేసి అత్యధికంగా అవసరం వెళ్ళి పరిచయం చేస్తా ఉన్నాడు. ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు? వ్యవసాయంలో ప్రయాణంలో మాత్రమే విశ్రాంతి తీసుకున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోలేదు, సముద్రం మీద ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. ఏం చేయాలని పరిస్థితి లేదు, విశ్రాంతిలో ఉన్నాడు. అప్పుడు మాత్రమే చేశాడు, అప్పుడు మాత్రమే విశ్రాంతి. ఇక మళ్ళీ నైన్టీకి వచ్చాడనుకోండి, దాన్ని మళ్ళీ సముద్రం వదిలేసి భూమి మీద వచ్చాడనుకోండి, పరిచయం మొదలుపెట్టాడు. రాత్రి ఎక్కువ ప్రాంతంలో ఉంటాడు, పనులకి ఎక్కువ మందికి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తాడు, చిన్న ముప్పై మంది వాక్యాన్ని బోధిస్తాడు. ఒకరి మాటలో ఇతర జరిగేయాలని కోరిక కలిగించి వారి ఆత్మలో రక్షిస్తున్నాడు. ఎవరిస్తారో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదిగో వేడి పడతారు దేవుడితో అన్నిటికంటే సేవలు కావా? ఒకరితో వాక్యం మాట్లాడో 10,000 నుండి ప్రసంగాలు చేస్తావా? చిన్న సందర్శించి దేవుడు వాక్యం చెప్పలేవా? ఈరోజు మరి ఎంతో స్థలం తిరిగి రాలేకపోతున్నారు, నచ్చిన స్థలాలు మారుతున్నాయి, కొందరు నిజంగా రాలేకపోతున్నారు. పర్వాలేదు, తక్కువ గుంపులు కదా నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రసంగాలని 10 વર્ષంలో నచ్చింది నిజ వాక్యం ఉన్నది, 10,000 మంది భవిష్యత్తులో రాబోతున్న వాక్యం రాగే ఉంటుంది. నేను వాక్యం నేను మాట్లాడను, ఎందుకంటే దేవుడు నాకు ఎవరిని ఆలోచన కలిగించారో ఆయన నాకు అంతగా నేను భావిస్తాను. అంతే దేవుడు నాకు గొప్ప ధన్యత. ఈ సాయంకాలం ప్రపంచం చేయగల దీంత వేరే వాట అలిసిపోయి తీసుకున్నవాడు అలాగే పెట్టుకోవాలి, అలాగే బిందు పెట్టుకోవాలి. ఏం తీసుకోవాలి? నిద్రలో వస్తున్నారు. మొదటి సమయం కన్నా 26 వస్తే 16 వస్తున్నా ఏం గమనిస్తే దాని మీద సమాధి సౌలు వెంకటంలోనే ఉన్నాడు. సౌలు 1000 మంది చంపితే దాని మీద 11 మంది చంపుతారని ఆడవాళ్ళు మాటలు పెడుతుంటే సౌలు పట్టుకోలేకపోయాడు. కొంతమందినే కాలేదు, అందుకే సమాధి బయటకు మామ దేవుడు గ్రహించగలగా. ఎందుకంటే కొన్ని అందరూ ఏదైనా చూడు వీళ్ళు దానికి మాట్లాడే తప్ప ఆ తర్వాత పర్సనాలిటీ కలిగిన సౌలు కూడా కొన్ని తప్పలేకపోయాడు. అది ఇందులో కూడా దాని అభిమానం మొదలు పెట్టారు. అందరూ కూడా దానికి అభిమానం అయిపోయారు. చాలా మంది దాన్ని అంతరించడం మొదలు పెట్టారు. ఈ సంభవాలు వదిలేస్తే ప్రజలందరూ మనమే వెళ్ళిపోతారు, నేను మనసులో ఉండి నా ఒకే అభిమానాన్ని నేను పోగొట్టుకుంటానని చెప్పి రాజపడి సౌలు దాని సమానికి వెతుక్కుంటూ వెళ్తాడు. మొదటి సమయంలో 26వ అధ్యాయంలో ఉంటే దాని సమాన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సౌలు తన గుంపు అందరూ కూడా ఒక లోయలో ఉండగా భగవంతుడితోనే దేవుడు వారికి ప్రాణమిత్రను కలుగజేస్తున్నాం. జాగ్రత్తగా వెళ్ళాలి. మొదటి ఆదాము కూడా ప్రాణమిత్ర కలుగజేసి దేవుడు సౌలు బయటికి తీసుకువచ్చాడు. మొదటి సమయంలో 26వ అధ్యాయం 16వ సౌలును తన గుంపులో ఉన్న సైన్యమందరికీ కూడా దేవుడు ప్రాణమిత్ర కలుగజేశాడు. అదే దేవుడు కడపటి ఆదామని క్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు సమయాన్ని సభ్యుల పరిస్థితి బలవాళ్ళ వేస్ట్ చేయకుండా టైంలో ఆయన భూమి మీద ఉంటే పరిస్థితి చేస్తాడు. ఇప్పుడు తన కుమారుడు సముద్రంలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి కొద్దిసేపే కొన్ని గంటల ప్రయాణం మాత్రమే తన కుమారుడికి కారణంగా కలిగించాడు దేవుడు. ఇప్పుడు తిరుపతిగా ఇంకొక మాట చెప్పాలి అంటే ఆ రాముడు గోడలు కూడా కలిగించాడు. ఈ సృష్టి కన్నా మొదటి సమయంలో 16లో సౌలు తన సైన్యానికి గోడలుగా కలిగించాడు. ఈ సృష్టి కన్నా ఇప్పుడు స్వయంగా సమాప్తులతో భూమికి వచ్చి మానవ శరీరంలో బతుకుతూ ఉన్నప్పుడు మానవ శరీరం మనసుకు గురవుతుంది కాబట్టి ఆ సృష్టి కన్నా దేవుడు ఇప్పుడు తనే ప్రారంభించబోయాడు. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ప్రపంచంలో ఎక్కడ దేవుడు కూడా మానవ ఉండాలంటే లోకంలోకి రాలేదు. దేశంలో మాత్రమే మానవ ఉండాలంటే లోకంలో ఉంది. ఇతరులకు వారసంగా కలిగించిన వాడు ఇప్పుడు స్వయంగా తానే నిద్రపోతున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. గత మాసంలో శరీరంలో నిన్ను నన్ను రక్షిస్తానికి చేసుకోవడం అది లోకానికి వచ్చారు. తెలియని ఆ ప్రియమైన హిందూ శ్రేణుల కోసం తెలుసుకుంటున్నారు. దేవుడికి నాకు చెప్పబడితే స్పర్శములకు నొప్పి అనిపించదు. ఇలా తెలిసే ఇస్తే దేవుడికి ఏమాత్రం నొప్పి స్పర్శ ఉండదు. కొంతకాలం మనం తాగలే, మనము కొత్తలే థ్యాంక్ఫుల్ ప్రెజెంట్ కానే కాదు దేవుడిని. అది మనం గ్రహించగలగాలి. ఆయన ముట్టుకోలే, ఆయన మనం తాగలే, ఆత్మ స్వరూపుడిగా ఉంటే ఆయన కూడా నొప్పి తిన్నా సరే, కొట్టినా సరే, కొట్టించినా సరే, ఏమి
నా పరగాన్ని, నా నొప్పిని, నా సమస్యలు ఆయన వ్యక్తిగతంగా అనుభవించడానికి, రోగాలు కలిగినవన్నీ కూడా అనుభవించడానికి యేసు ప్రభువుగా దేవుడు మానవ అవతారాన్ని ఈ లోకానికి వచ్చాడు. ఏం చెబుతున్నాడు దేవుడు కదా, దాని మీద గమనించాడు పాత్రలో కొత్త విధానంలో పైన ఆయన నిద్రపోతున్నాడు. సమయం ఉంది కాబట్టి వాళ్ళు అందించడానికి శారీరకంగా యేసు ప్రభువుని విశ్రాంతి తీసుకుంటున్నారు అని గ్రహించారు. ఇప్పుడు ఏం చేస్తే కనుక అమలు ఉన్నా దూరం ఎవరు ఉన్నా వెళ్ళి తల పెట్టుకోవాలి, బిల్లు పెట్టుకోవాలి, యేసు ప్రభువుని నిద్రపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? తిబేరియా, ఆ తర్వాత గలిలయ, మూడు కూడా ఉంటాయి. మూడు పేర్లు ఉన్నాయి సముద్రాలు. ఈ తిబేరియా, గలిలయ అటువంటి సముద్రంలో యేసు క్రీస్తు ప్రభువు తోడులో ప్రయాణం చేస్తున్నారు. వెళ్తుంటే ఏం జరిగింది? అనేటువంటి మాట సువార్తలో రాయబడి భయంకరమైన తుఫాను అనేటువంటి మాట, తుఫాను అనేటువంటి మాట, తుఫాను అనేటువంటి మాట తీస్మాల్ అనేటువంటి పదంలో వచ్చింది. తీస్మాల్ అనేటువంటి పదమే అందులో తీస్మాలజీ అంటే వచ్చిందా? తీస్మాలజీ అంట భూకంపముల యొక్క అధ్యయనం అనట. భూమి ఎక్కడ కంపించింది అనట. భూమి మీద కంపించేది కానీ సముద్రపు లోపల ఉన్నటువంటి భూమి కంపిస్తే తుఫాను బయటకు వచ్చింది. నా లెక్క ప్రకారం, నా స్టడీ ప్రకారం ఏ సరిగా ప్రయాణిస్తుండగా వచ్చింది సునామీ. సునామీ జపనీస్ వర్డ్, సునామీ కాపు సాగుతూ సునామీ అంటారు జపనీస్ భాషలో. సునామీ అంటే అర్థమైందంటే భూకంపం అనేది భూమికి వస్తుంది. సునామీ అంటే సముద్రం భూభాగంలో వస్తుంది. సముద్రంలో కింద ఉన్నటువంటి భూమి కంపిస్తే ఆ భూమి కంపించినప్పుడు పర్వతాలు వస్తాయంటే ఇలా అలలు ఎక్కి పడతాయి. దాన్ని సునామీ అంటారు. ఇలా వస్తే వరదలు, ఇలా వస్తే కెరటాలు, ఇలా వస్తే అలలు, ఇలా బయలుదేరిస్తే అది సునామీ అవుతుంది. ఇప్పుడు చెప్పాలి తర్వాత ఎలా వస్తుంది అనేది, అది ఎలా సునామీ అవుతుంది. తుఫాను కంటే భయంకరమైన సునామీ. దేవుడి నాలుగు వస్తుంది. చాలా మంది లక్షల మంది చనిపోయారు. మళ్ళీ కేవలం జ్ఞాపకం చేస్తున్నాను మన పట్టణాన్ని దేవుడు తప్పగా మనం ఒక్కరు పట్టుకోలేదు. జనాలు పట్టణంలో దేవుని యొక్క మహాకృప. నేను ప్రయాణించాను. ఇష్టమైన బోర్డులు 40 సంవత్సరంలో వాక్యం చేసి పైన కార్యక్రమం తీసుకొని వెళ్ళారు. జనాలు తెలుసుకుంటున్నారు జనాన్ని కోసం. ఎక్కడ ఉంటే ఏడుకుని పెడబోతుంది. నాకు ఏదైనా చూడాలంటే చాలా ఇష్టం, సమస్య చూడాలంటే మరీ ఇష్టం. అందుకని ఒకటి కార్యక్రమం తీసుకొని వెళ్ళిపోతే ఏ విధంగా వర్గంలో చొప్పులు వస్తువులు పట్టుకుపోతాయో మన ఇష్టమైన బోర్డులైన సముద్రంలో దిగ్గులెక్కలు కొట్టుకుపోతాయి. దేవుడి గొప్ప తోడని కొట్టుకుపోయే కానీ ఒక్క మనిషి కూడా చచ్చిపోలేదు. ఏ విధమైన ప్రణాళిక రూపాయి పట్టణం మీద ఒక్కటి కూడా దేవుడు క్యాషువాలిటీ గురించి కూడా విశాఖపట్నాన్ని దేవుడు కాపాడాడు. అలాంటి సునామీ దేవుడు ఈ చలికాలంలో మనం ఏమవుతున్నా యేసు క్రీస్తు ప్రభువులో ప్రయాణం వెళ్తున్నారు. ఇప్పుడు ఆ సునామీ కోసం లేకపోతే తుఫాను కోసం చెప్తారు. అది కాబట్టి భూకంపం యొక్క అధ్యయనం బహుశా ఆ సముద్రంలో కింది భాగంలో భూమి కంపించింది కాబట్టి లోపల చిన్న పర్వతాలు బద్దలుగా ఉంటే ఆ తుఫాను ఎక్కడికి పడిపోతుంది. ఇప్పుడు గలిలయ మహాసముద్రం కోసం కొన్ని మాటలు చెప్తారు. జాగ్రత్తగా కోరుతున్నారు. 680 అడుగుల ఎత్తులో ఉంటుంది గలిలయ మహాసముద్రం. దయచేసి నా వైపు చూడాలని కోరుతున్నారు. విశాఖపట్నంలో ఉన్న ప్రయాస్ బెంగాల్ అనే సముద్రం ఈ రైతులో ఉంటే దీనికి ఇది శ్రీదేవత పండుగ. అమోఘ శ్రీదేవత అంటే దీనికంటే 667 ఎత్తులో గలిలయ మహాసముద్రం ఉంటాయి. నా వైపు చూడండి, కింద విశాఖపట్నంలో ప్రయాస్ బెంగాల్ సముద్రం ఉంటాయి. బైబుల్ ఎప్పుడు ప్రయాణించడానికి సముద్రం ఉంది. అదే విధంగా గలిలయ మహాసముద్రం. ఈ శ్రీదేవతకు సముద్రం పట్టడానికి 680 అడుగుల ఎత్తులో గలిలయ మహాసముద్రం ఉన్న కెరటాలు అలలు దాటి భక్తులు దానికి కిందికి వస్తే కిందున్న లోపం పడగాలి. అగాధ సముద్రాలతో నేనే ఎల్లలు వేసింది. ఒక్క అలా ఒక కేవలం దేవుడి పర్మిషన్ లేకుండా దాటి రావడానికి నేను చెప్పాలని ఇప్పుడు దేవుడి కూడా అడిగిన కూర్చున్నా అక్కడ ఉన్నటువంటి దాని దగ్గరికి వస్తాయి. సభ్యులని వల్ల కూడా వస్తాయి. గోడలు కూడా వస్తాయి. గోడలు కూడా కొద్దిగా ఇష్టపడతాను. దేవుడి గొప్ప రోజు దాటింది దేవుడు నీళ్ళు తీసుకున్నాడు. ఈ రోజు కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఇక ఈ విశాఖపట్నం సముద్రం ద్వారా తిబేరియా మహాసముద్రం, గలిలయ సముద్రం ఇలా ఉంది. ఇక్కడ సముద్రం ఇది ఉంటుంది. ఇది పొందలేదు, ఇది పొగడలేదు, ఈ రంగు రెండవ స్థితి రావట్లేదు. ఈ సముద్రం ఇక్కడే, ఈ సముద్రం ఇక్కడే.
సిద్ధపడింది వచ్చే సెప్టెంబర్ ఈ సంవత్సరం దేవుడు సిద్ధపడి ఇజ్రాయల్ దేశానికి వెళ్దాం. వెళ్తే 3 రకాల భూములు తీసుకుంటారు. కింద ఒక భూమి ఎన్నో అత్యంత ప్రాచీన పట్టణాల్లో తమస్సు ఏదో అత్యంత ప్రాచీన పట్టణాలు 10,000 సంవత్సరాల తెలుసుకున్నది. అన్నిటికంటే భూమి కింది భాగంలో ఉన్నది ఎన్నో పట్టణం. ఆ తర్వాత దేవుడు పెట్టారా ఇప్పుడు మన సముద్రాలు మన భూమి. ఈ సముద్రానికి ఈ భూమికి మంచి ఇజ్రాయల్ దేశంలో ఉన్నటువంటి మరి మొదట వేరే భూములు, ఆ తర్వాత సముద్రాలు. సముద్రం మీద సముద్రం, భూమి మీద భూమి, అలాగే వరుసగా 3 ఉన్నాయి. దేవుడి చేతుల దృష్టిలో ఈ రోజు వరకు ఎక్కడ ఒక తేడా రాయకుండా దేవుడు ఎత్తుకొని రాకుండా ప్రపంచాన్ని అలా కాపాడుతూనే ఉంటాడు. ఏ సముద్రం కూడా ఎవరు దాటితే సరిహద్దులు దాటితే చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చచ్చిపోవాలి. అలాంటి దేవుడు కాపాడుతున్నాడు. ఈ గలిలయ మహాసముద్రంలో ఎత్తుకోవాలి ప్రయాణించాలి. కిందికి ఎవరు సముద్రం మొత్తానికి 680 అడుగుల ఎత్తులో గలిలయ మహాసముద్రం ఉంది. రెండవదిగా దీనికోసం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. నిర్మూలన పర్వతం కోసం వైద్యం ఎక్కడ రాయబడింది తెలియదు. నిర్మూలన పర్వతం కోసం వైద్యంలో 133వ కీర్తనలో రాయబడింది. అవునా? 133 బహుళ అందులో రాయబడిన నిర్మూలన పర్వతం. వైద్యులు ఇజ్రాయల్ దేశంలో అత్యంత ఎత్తైన పర్వతం నిర్మూలన పర్వతం, అత్యంత చిన్న పర్వతం గొల్గొతా కల్వరి కొండ. దేశంలో వాళ్ళు చనిపోయిన పర్వతం కల్వరి గొల్గొతా అక్కడ పర్వతం మీద నిర్మూలన పర్వతం 9,860 అడుగుల ఎత్తులో ఉంటుంది. సీనాయి పర్వతం 7,000, నిర్మూలన పర్వతం 10,000, ఎవరెస్ట్ శిఖరం 21,000. కాబట్టి ఇజ్రాయల్ దేశమంతలో ఎత్తైనటువంటి పర్వతం ఏమనగా దేవుడి నిర్మూలన పర్వతం. జాగ్రత్తగా ఉంటారు. ఇది అత్యంత సముద్రం కాదు, ఇది పర్వతం మాత్రమే. మరి ఏ ప్రభు ప్రయాణిస్తుండగా అది సముద్రంలో ఎన్నో రాయబడలో మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు చెప్తానో తొక్కుపోయానికి అందరూ కూడా ఏ సముద్రంలో ప్రయాణిస్తుండగా ఆ దిగలియ గలిలయ సముద్రంలో 680 అడుగుల ఎత్తులో సముద్రం మొత్తాన్ని ఎత్తులో ఉంది ఈ సముద్రం. తర్వాత దీనికి డైరెక్ట్ గా మనకి ఇప్పుడు కాబట్టి డైరెక్ట్ గా గలిలయ మహాసముద్రం నుంచి 4 దాకా వెళ్తే 4లో ఉత్తరాన ఎదురుగా నిర్మూలన పర్వతం కనిపిస్తుంది. ఆ నిర్మూలన పర్వతం కనీసం 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ నిర్మూలన పర్వతానికి వెళ్ళండి. గొప్ప లక్షణం ఏమనగా అది మంచుగా మారి కింది అలా జారుతుంటే మంచు కిందికి నీళ్ళు పంపిస్తూ ఉంటాయి. మీరు ఇజ్రాయల్ దేశానికి ఉంటే దాని నుండి అనేటువంటి మంచు కిందికి వచ్చి ఆ గడ్డలు నీళ్ళుగా మారి తరచుగా చిన్న జరగలు పంపిస్తుంటే అక్కడ కూర్చొని స్నానం చేశారు. అలాంటి అనుభవం అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయల్ దేశం అదే అనుభవం మనం చూస్తే ఎరువు మన పర్వతం కనిపిస్తుంది. చల్లని గాలులు వికి ఆ పర్వతం మంచంలో తల్లి గాలి విపరీతంగా తీసుకుంటే మంచంలో తరిగిపోయి ఒక క్యాన్సర్ డబ్బాలోకి వేసిన వంపాలంటే ఒక క్యాన్ పట్టుకొని ఏం పెట్టుకుని వంపుదా డైరెక్ట్గా ఉంటే కింద పడుతుంది. ఏం పెడతాం? పనులు వెరీ గుడ్ పనులు పెడతాం. ఆ విధంగా గలిలయ మహాసముద్రంలోకి ఒక పన్నులాగా గాలి మంచు రెండు కూడా కలిసి వచ్చేసరికి ఒక్కసారి గాలి మంచు ఈ సముద్రం నీళ్ళగా పడేసరికి మీరు నమ్మడం దేవుడు సరిగ్గా చెప్తున్నారు. అలలు ఇంత అనేది సునామీ బహుశా 6 పదం భూమి బద్దలవుతుంది సముద్రంలో. ఇప్పుడు లేకుండా ఇదంతా ఒక పనుల వచ్చి ఒక చోట కూరుకుంటూ ఉండగా ఆ నీళ్ళని 20-40 అడుగుల ఎత్తులో కెరటాలు చేశారు. యేసు ప్రభు యొక్క ధోని ప్రయాణిస్తుండగా సైతాను చేసేటువంటి కార్యం 20 అడుగుల వదులుకొని 40 అడుగుల ఎత్తులో ధోని బట్టి అలలు సముద్రంలో అలలు చేస్తున్నాయి. నా మాట బయలు జరుగుతుంది. యేసు ప్రభు ధోనితో పాటు మిగతా ధోనులు కూడా ప్రయాణం చేస్తున్నాను రాయబడి విన్నారా? గుర్తుందా? యేసు ప్రభు ధోనులతో పాటు మిగతా ధోనులు కూడా ప్రయాణం చేస్తున్నాయి. 20-40 అడుగుల ఎత్తులోకి చేసినటువంటి కెరటాలు యేసు ప్రభు ధోనులను కొడుతూ ఉన్నాయి. యేసు ప్రభు ధోనను నీళ్లతో నింపితే నిండి పోలేను దాని ధోని బయట రాయబడి చూసుకొని వినే తర్వాత ధోని నిండితే ధోని కొడుకు కదా కదా త్వరగా చెప్పాలి. ధోని నిండితే కొడుకు కదా కదా. ఇది కనుక నిండిపోతే కొడుకు వెళ్తే నీళ్ళు వేస్తే కిందికి దిగుతుందా కదా. అదేవిధంగా ఓడలోకి కోనలోకి నీళ్లు వేస్తే మునిగిపోతుంది. ఇప్పటికీ దాదాపు 100 సంవత్సరాలు కదా టైటానిక్ కాబట్టి డబుల్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు దాని యొక్క ఇంజనీర్. మునిగిందా లేదా? 5 కోట్లు కొట్టుకొని టైటానిక్ మహా ఓడ భయంకరంగా మునిగిపోయి
టైటానిక్ ఓడ మునిగిపోయింది. ఏమి తుఫాను కాదు, ఐస్బర్గ్ బయట కొట్టుకోండి అంతే. కొట్టుకొని కలుపుకొని తీరకి పెట్టుకొని కట్టేసి షిప్ అంతా కూడా. ఆ తర్వాత షిప్ రావడానికి 2 ముక్కలు విరిగిపోయి షిప్ టైటానిక్ ఓడ మునిగిపోయి డబ్బులు కింద ఉంటుంది. అది డబ్బులు మునిగిన పట్టలేదు. అలా ప్రయాణించుకుంటూనే వెళ్తుంది. ఆ ఓడే మహా ఓడ మామూలుగా ఉద్దేశించుకొని సైడ్ అడుక్కోదు దేవుడు మంచుకోండి ఉద్దేశించుకొని అది మునిగిపోయింది. చాలా మంది చనిపోయారు. 100 సంవత్సరాలు కావస్తుంది. ఏసయ్య ప్రయాణిస్తున్నటువంటి ధోరణి మీద 40 అడుగుల అలలు ఎత్తి ఎత్తుకొని కోరుకుంటున్నాయి. నంబర్ 1. రెండవది నామాయక పరిశుభ్రంగా వర్ణించాడు. ఆయన ధోరణి నిండిపోయిన ఎంతో నిండిపోయింది. అలలు వేసి నీళ్లు కోరికలు కొడితే ధోరణి నిండిపోయింది. కొట్టబడిన ధోరణి నిండిపోయిన ధోరణి మునగాల లేదా మునగాలి కదా, మునగలేదు. ఎందుకు మునగలేదు తెలుసా? యేసు ప్రభు అందులో ఉన్నాడు కాబట్టి. మీ నా జీవితంలో గుడ్డైనటువంటి అమరణ యేసు ప్రభు అయినటువంటి వాడు కలగలుగుతుంది. మన హృదయంలో నివాసం ఉంటే మీ శరీరం అయినటువంటి గోలే మీ సంఘం ఎప్పటికీ మునగదు. మీ కుటుంబంలో యేసు ప్రభు ఉండాలి, మీ గుండెలో యేసు ప్రభు ఉండాలి, మీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. ఎన్ని అలవచ్చి కొట్టినా నీళ్ళు కొట్టినా నీ మీద నీళ్లు వస్తాయి. నీళ్ళతో నిండిపోయినా సమస్యలతో, కోర్టు కేసులతో, పోలీసు కేసులతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో, పిల్లలకు పెంచాలన్న ఒట్టు విధాడుతున్న లోపల శ్రమలకి చేయగలిగిన నీ ఒంటి నుంచి వచ్చినా, నీ ఇంటి నుంచి వచ్చినా, నీళ్ళని కూడా నీ ఇంటి నుంచి నింపేసినా సరే నువ్వు మునిగిపో. అలా తేలికుంటూనే మునిగిపోతా. మునిగిపోయినటువంటి నిండిపోయిన దూరం మొదలకుండా నీటిలో వెళ్తే తప్ప అది ఎప్పటికీ కూడా పునరుద్ధరణ సాధించమనగా యేసుక్రీస్తు వారు అందులో ఉన్నారు. అలాగే తప్పని 3 ద్వారాలు కావాలంటే రెఫరెన్స్తో ఇచ్చారు. నీళ్ళతో నిండిపోయింది. అలాగే కొట్టబడు ఒక్కటే పాయింట్ ఉన్నారు. ఆయన పొరపాటు మిగతా దూరాలు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు అలా చేత ఆ దూరాలు అక్కడలేదు, ఆ కొట్టబడలేదు, ఆ దూరంలో లేదు. అందుకనే సైన్యాలైన టార్గెట్ కానే కాదు. యేసు ఏ దూరంలో ఉన్నాడో దేవుడు ఆ దూరం మాత్రమే సముద్రంలో కొడుతుంది. పరిశుద్ధ గ్రంథాలు చదివితే సముద్రం ఎక్కడికి సాధించాం ఈ కాంటెక్స్ట్ లో. ఒకటి, సముద్రం గందరగోళంగా సాధించాం. సముద్రం ఎక్కడికైనా గందరగోళంగా ఉంటుంది. తుఫాను గందరగోళ పరిస్థితిని తీసుకొస్తుంది, మన ఓడలోకి తీసుకురావాలి. రెండవదిగా సముద్రంలో తలాలని కూడా దేవుడు చనిపోయినటువంటి వాళ్ళు లోపలే ఉంటారు. వాళ్ళు తర్వాత సముద్రం తప్పేస్తే మనం వాటి చేసినట్టుగా సముద్రం పక్కగా ఇంకా టైంలో కుటుంబాల పరిస్థితి సముద్రం ఆ విషయాన్ని పక్కన పెట్టాడు. పరిశుద్ధ గ్రంథాలు చదివితే సముద్రం లోపల కూడా అపవిత్రాత్మలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి. ఆ పవిత్రాత్మలు దయ్యాలు ఇప్పుడు తీసుకున్న వారిని కొట్టి ముంచి పడేస్తే తనతో పాటు లోపలే పాటలలో మునిగిపోతే రక్షణ మానవుడికి కలగదు. చిన్నప్పుడు రక్షించుకున్నారు వీళ్ళు అడగొచ్చిన సైతాన్ని. ఎప్పుడు 2 సంవత్సరాలు పిల్లలు చదవాలి హేతులకు ప్రేరేపించిన సైతాన్ని ఎప్పుడు 2 సంవత్సరాలు చనిపోయితే మానవుడి గమ్యం నరకం. జాగ్రత్తగా గ్రహించగలిగా ఎన్నోసార్లు ఎదుర్కొవాలి. ఒక చివరికి తీసుకురండి, లోయలోకి తోచేసి తలకిగా చంపుదామనుకున్నాడు. 20 సంవత్సరాలు బయలుదేరుతూ సమూహం మధ్యలో దేవుడు వాళ్ళకు తెలిస్తే మార్గం కలవ చేస్తే శత్రువులు ఎదురుగా ఉన్నారు. కనుక పెద్ద లోహిస్తే తోస్తే తలకిగా చచ్చిపోవాలి. అలాంటి అభినేతలు ఎవరు అర్థనాడు ఆ మధ్యలో చేసుకోవాలి. ఆయన వేల సముద్రం నడిచినట్టుగా చేసుకోవాలి. శత్రువుల మధ్య ఆ నడుచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆ దోషి నిండిపోయిన నిధుల చేత కొట్టబడుతున్న ద్వారా దోష సముద్రానికి ఇంతలో మాత్రమే ఉండాలనుకుంటా. పోనీ ఇంకెక్కువ అనుకుంటాం. అమలు నాకు కింద పడుతున్నాడు అనుకుంటాం. వాటి ఇంతలో ఉంటుంది. దీనికంటే కూడా 40 అడుగులు ఎత్తులో అలలంటే ఇప్పుడు చూడండి, దోణ ఎక్కడ ఉంటే అలలు ఇక్కడ పైన కొడుతూ ఉన్నాయి. వేసుకోండి దోణలు ఇంత పైన అలలు కొడుతున్నాయి, కిందలు అలలు కొడుతున్నాయి, పైన అలలు కొడుతున్నాయి. నీళ్ళు నిండిపోయి దోణ ఫుల్గా నిండిపోయి ఏది కూడా కాలేదు. ఆలోచించుకోండి. ఎందుకు వేసుకుందాం? ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాడు. ఏం బోధిస్తున్నా సరే ఏ చెప్పినా పరలోక సంబంధమైనటువంటి విషయాలు బోధిస్తాడు, ఆత్మీయమైన విషయాలు బోధిస్తాడు, భౌతికంగా తాత్కాలికమైన విషయాలు బోధిస్తాడు, పరమైనగా శాశ్వతంగా నిత్యమైనటువంటి పాఠాలు బోధిస్తాడు. ఇప్పుడు వారు ప్రయాణానికి వెళ్తున్నారు. వినండి జాగ్రత్తగా. ఎవరైనా అలలను సముద్రానికి భయపడలేము కానీ ఒక శాస్త్రి వారు మాత్రం సముద్రానికి అలలను పెరగాలకు భయపడరు. ఎవరు వాళ్ళు? చాలా వెరీ గుడ్, ఫంటాస్టిక్. ఈవెన్ ఇన్ ద ఫిషర్మెన్ సిట్టింగ్ ఇన్ ద బోట్ అండ్ ట్రావెలింగ్ విత్ జీసస్ 12 మంది శిష్యుల్లో 7 మంది చాలా మిగతా 5 వేల వృత్తికి చెందినటువంటి వాళ్ళు. 6 తేలిన వాళ్ళు
జీవితంలో ఇంత భయంకరమైన సునామీ తుఫాను నేను చూడలేదు. 40 అడుగులు ఎత్తులో కెరటలు పైగా కెరటలు ఇలా రావాలి, అలా ఇలా అడ్డంగా రావాలి. ఇదైతే పైగా ఉన్నాయి 40 అడుగులు ఇలా కెరటమే అడుగుతుంది, అడుగులు పైగా అడుగుతుంది. ఎప్పుడు ఇలాంటి అనుభవం అనేది నా పిష్టమైన బయట అనుభవం చాలా తెలిసిపోయారు. ఏంటి భగవాన్ ఇంత భయంకరమైన తుఫాను మన జీవితంలో అనుభవంలో చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు ఇలాంటి అనుభవం నేను పొందుకోలేదు. ఎందుకు వస్తుంది తుఫాను మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తాను ఒక మానకాశంలో తేడాన్ని గమనించండి. ఎడమ చేతి వైపున పచ్చని బోధన, కుడి చేతి వైపున పచ్చని బోధన. ఎడమ చేతి వైపున యోనా బోధన రెండవ అధ్యాయం, కుడి చేతి వైపున పచ్చని బాధ 8వ అధ్యాయం, మార్కు బాధ 4వ అధ్యాయం, లూకాసు బాధ 7వ అధ్యాయం. పాఠకుల గ్రంథంలో యోనా గ్రంథంలో యోనా అంటే ప్రవక్త ఉన్నాడు, పచ్చని బోధన గ్రంథంలో యేసు నాకంటే ఈ ప్రవక్త ఉన్నాడు. పాఠకుల గ్రంథంలో యోనా దిగులేడు పారిపోతున్నాడు, దేవుని తండ్రిలో యోనా అనేటువంటి వాడు అనగా అవిధేయత చూపించేటువంటి ప్రవక్త, దేవుడి తండ్రులకు పారిపోయేటువంటి ప్రవక్త, దేవుడి చాలా దగ్గర ఏ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు యోనా. మధ్యకాల సముద్రంలో యోనా ప్రయాణం చేస్తున్నాడు. ఈ మొదటి మండలంలో యోనా గొప్పవాడు ఏ సముద్రంలో ప్రయాణిస్తాడు, గలిలియా తిబెరియా. ఆ తర్వాత దేవుడి ఈ గెన్నసేపు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఇది మొదటిగా సముద్రం ఇది గెన్నసేపు గలిలియా మహాసముద్రం. రెండవదిగా యోనాటువంటి ఈ ప్రవక్త దేవుడి సన్నిధి నుండి సేవ నుండి పాల్గొంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మనలో యోనాలకు వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు చెప్పినాడు శనివారం సువార్తకు వెళ్ళమని, మీరు తప్పించుకొని పాల్గొంటున్నారు. దేవుడు చెప్పినాడు ఆదివారం చర్చికి వెళ్ళమని, మీరు తప్పించుకొని పాల్గొంటున్నారు. నజరేతు సంఘానికి కలవు మందులు అవుతున్నాం. 10 గంటలకు కాళీమలం కట్టించారు. మీకు కలవు ఉన్న దేవుడు మీరు రానున్న జాగ్రత్త మీకు మంచిది కాదు. కమిటీ వాళ్ళు మీరు కూడా అవసరం తెలిసి ఇంట్లో కూర్చొని టైం పాస్ చేసుకుంటున్నారు. కానీ నచ్చే కమిటీ వాళ్ళు ముఖ్యంగా హెల్త్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు, మీరు తెలిసి కమిటీ ప్రార్థన చేయడం లేదు. మీరేం చేస్తున్నారో దేవుడికి తెలిసి పాఠశాలని సంఘ పెద్దలు ఉన్నారు చాలా చోట్ల కూడా. 10 గంటలకు ప్రార్థన మందులను కట్టాలి, స్థలం కొనాలి, దేవుడు మీరు ప్రార్థన చేయాలి. దేవుడు పెట్టిన బాధ స్థలంలో మాదిరిగా సంఘంలో ఉద్యోగం రావాలి. ఎంతో మంది ఖాళీగా ఉంటారు, పొరపాటు కూడా దేవుడు సంధించారు. 5 కిచెన్లో ఉన్నారు, డ్రాయింగ్ రూమ్లో మనకు టీవీ చూస్తుంటారు. కారణం చెప్పండి, కారణం చెప్పండి, వేరే పర్యాటకులు చెప్పండి. బైబిల్ పడవని చెప్తున్నాను, ఏం చేస్తామో తెల్లవారు ఏం చెప్తారు, నా గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారు. ఇప్పుడు మనం చెప్తాను, ఎవరు చేస్తున్నారు పర్యాటకం నాకు తెలియని మాటలు అనుకున్నాను. దేవుడి తను నిలబడి మాట్లాడుతున్నారు. భారతదేశంలో చాలా మంది సంబంధించారు. ఆధ్యాత్మిక స్థలమైంది మాకేంటి, మీరు పెళ్లిలకు ఏం చేయాలి, మీరు చచ్చిపోయిన సమాజం ఏం చేయాలి, మీ పిల్లలకు పెళ్లి ప్రకటనలు ఏం చేయాలి, ఆడ ఉంటే నేను ప్రార్థన చేయాలి, ఆడ డబ్బే నేను ప్రార్థన చేయాలి, పిల్లలు బతుకుంటే నేను ప్రార్థన చేయాలి, ఉద్యోగాలకు నేను ప్రార్థన చేయాలి. అన్నిటికీ కన్ను కావాలి, అన్నిటికీ కన్ను కావాలి, అందరికీ దేవుడు కావాలి. సంఘాలు వాడిగా మొదలయ్యారంటే ఒక్కడి కూడా మనం ప్రార్థనకు రాడు. 10 గంటలకు కానీ ఉన్నారు కదా, చెప్పండి ఏం చేస్తున్నారు, కానీ ఉన్నారని చెప్పండి, అది చెప్పండి. రన్నింగ్ అవే ప్రాఫిట్ పాయింట్ వాళ్ళ జీవితాల్లో గుర్తుంచుకోవాలి. దేవుని పాఠ్యం వాళ్ళ జీవితాల్లో తుఫాను వస్తుంది. ఎందుకు దీనివల్ల ఎవరు లేదు, ఎందుకు మీ కళలు పిల్లవట్లేదు, ఎందుకు మీ కళలు చదువుకోలేకపోతున్నా, ఎందుకు ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నా, ఎప్పుడు ఎందుకు బాధపడుతూనే ఉన్నా. ఇక రన్నింగ్ అవే మనం బాగుంటుందే దేవుని సన్నిధిలో మనం పాల్గొంటూ ఉన్నాం. ఎవరు అలాగే పాల్గొంటున్నాడు, బట్ దేవుడు దగ్గరికి పెట్టాడు. అర్థమైతే ఎప్పుడు చనిపోతా, ఎప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తా, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చదవడానికి వెళ్తా, ఎప్పుడు నా పదలో చచ్చిపోతా, రక్తం కలుపుతా, సేవ చేస్తా, ఆత్మలు రక్షిస్తా. ఒక భగవంతుడు ఇవ్వలేకపోయిన వాడు దేవుడు తల్లిలోనే సేవలోనే బాధ్యత కూడా అభినయానికి బంధువులు పాల్గొంటుంటే యువనాకంటే గొప్పవాడు ఉన్నటువంటి వాడు ఎప్పుడు బంధువులు సేవ చేద్దామా, ఎప్పుడు అర్థం కాస్తామా, ఎప్పుడు సమాజం పెడతామా, రోజుల్లో స్వస్థపడుతామా, ఆత్మలు రక్షిస్తామా, సైకోవా, రక్తం కలుపుతామా, తిరిగి వెళ్తామా, ఆరోగ్యాన్ని తండ్రి దగ్గరికి వెళ్తామా అని నేను చూస్తున్నాడు. పేరాలు గమనించాడు. రవిగా మూడవగా దేవుడు ఉంటారు. యోనా వెళ్ళిపోయాడు. యోనా గమనించాడు. యోనా కింది భాగంలో ఓడలో పడుకున్నాడు. ఏస్తాను వారికి సిస్టర్, వారికి స్త్రీ సిస్టర్, అతని నిద్ర భగవంతుడు చేయబడిందా లేదా, ఏస్తాను భగవంతుడు చేయబడ్డాడు. ఎందుకు మధ్యకాల సముద్రంలో ప్రయాణించేటువంటి ఓడ వెనుకోవడం తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎందుకు వచ్చింది? యోనా అభినయం వల్ల, యోనా బాధ్యత మహిళగా మారిపోవడం వల్ల
ఇక్కడ ప్రభావం విజయకాలంలో కూడా తుఫాను వచ్చింది. ఎందుకంటే ఆయన విజయంలో ఉంది, అయినా తుఫాను వచ్చింది. కారణం అతను కోరుకున్నటువంటి శిష్యుల విశ్వాసంలో బలపడడానికి తుఫాను వచ్చింది. నీ జీవితంలో తుఫాను రావడానికి 4 కారణాలు ఉన్నాయి. ఈ సందర్భంలో 2 కారణాలు ఇస్తారు. ఎప్పుడైతే దేవుని మాట వినవో, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ నీ ఇంట్లో తుఫానే. ఎప్పుడైతే దేవుని మాట వినవో, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ నేను బలపడటానికి తుఫాను. అది కూడా చెప్తున్నాను. తుఫాను వస్తుంది మీ ఇంట్లో నిన్ను బలపడటానికే, నీ విశ్వాసంలో ఎదిగితో చేయడానికి. తుఫాను వస్తుంది ఇంట్లో. 2వ కారణం నువ్వు చేసిన అభివృద్ధిలో బట్టే, నువ్వు చేసిన పనులను బట్టే మీ ఇంట్లో బలంలో తెలుసుకున్నాయి. చదువుకునేటప్పుడు ఏ రోజు నువ్వు పాపం చేసి తప్పించాలని ప్రయత్నం చేయి. ఏ రోజు చేసిన పనులకు పరివర్తనను పొందుకొని నా గురించి చెప్పడం ఎవరైనా ఖచ్చితంగా పొందుకొని చేస్తాం. దేవుడు క్షణంలో ఇస్తాను కానీ భూమి మీద దాని పర్యవసానాలు ప్రతి ఒక్కరు అనుభవించి తీరాల్సిందే. ఎవరు కూడా తప్పించుకునే తుఫాను అందుకని చెప్తాను. ఈయన వివేచించాడు, అయినా తుఫాను వస్తుంది. కాకపోతే ఇతర మాత్రం విశ్వాసంలో బలపడటానికి అందుకని ఈయన కూడా తుఫాను రాలేదు. ఇక్కడ యోనాలు కూడా తుఫాను వచ్చింది, ఇక్కడ ఈయన కూడా తుఫాను రాలేదు. దేవుడు ఈయన కూడా తుఫాను తీసుకున్నారు. ఈ స్త్రీని కనిపిస్తారు, ఇస్తారు. ఇక నిజంలో చేయబడింది, ఇక నిద్ర మాత్రం భగవాన్ చేయబడలేదు. ఆ వేరే ఒప్పుకోము, శిష్యులు నేర్చుకోవడం లేదు కదా, నిద్ర బంధువులు చేసినట్టు కదా. అక్కడ కూడా ఒక మాట ఉంది, ఆయన సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడిగా నిర్ణయించాడు. ఆయన సన్ ఆఫ్ గాడ్ ఈ రోజున దేవుని కుమారుడిగా నిర్ణయించాడు. జాగ్రత్తగా ఆ మధ్యగా సముద్రంలో తుఫాను రావడానికి కారణం జోనా అవుతే, ఇక్కడ ఈ తుఫాను ఎవరు అంటారు? యేసు ప్రభువు అంటారు. ఇక్కడ జోనా తుఫాను రావడానికి కారణం ఆయనే. తుఫాను అనిపించేటువంటి వాడు ఆయనే. తుఫాను ఎవరికి ఆపేటువంటి వాడే. ఒకరి వల్ల తుఫాను వచ్చింది, అదే కారణమయ్యాడు. ఒకరి వల్ల తుఫాను అనిపించలేదంటే ఇంతకు వెళ్ళకుండా తుఫాను అందించాడు. వాక్యవర్తమవుతుందా? ఆయన ఉండడానికి నా జీవితంలో తుఫాను వస్తుంది. మన నచ్చనిలో తుఫాను 7 సంవత్సరాలు వస్తూనే ఉంది. ఏం చెప్పండి? చెప్పండి కదా, ఆయన అదే తుఫాను. అయినా వదిలేశాడు. చెప్పండి లేదు కదా. ఆదాయాన్ని రోజు తలంతరమైన ఆపేశామా? బుధవారం ఆదాయాన్ని ఆపేశామా? ఆదివారం ఆదాయాన్ని ఆపేశామా? పరిస్థితి ఆపేశామా? స్వార్థ ఆపేమా? ఏదైనా పేదవాడిని ఆపేమా? ఏం చెప్పట్లేదు. ఇప్పుడు సెలవులు అసలు ఊరికి వెళ్ళారు కాబట్టి, ఎలక్షన్ ఆడవాళ్ళు ఉంది కాబట్టి 2 వారాలు ఆపే మొత్తం. తర్వాత ఆపే పరిస్థితి లేదు. జాగ్రత్తగా రావాలి. తుఫాను వస్తుంది మన జీవితంలో. ఏం చెప్పండి? తుఫాను ఆపేసినటువంటి వాడు అనుభవించుకోవాలి. ఎన్నికలకి కూడా అలాగే ప్రకటనకి కూడా నేర్చుకున్నారా? ఏసుక్రీస్తువారు రక్షించడం మొదలుపెట్టారు. ఎలాగా? ఇప్పుడు ఎలా చివరి అధికారాన్ని ముగించేస్తారు. ఆ తుఫానులో శిష్యులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమంటారు తెలుసా? అద్భుతాల వాళ్ళలో మాత్రమే రాయబడింది. డబ్లింగ్ ఆఫ్ గాడ్ 2 మాటలు. పుట్టురా ప్రభువా ప్రభువా మాస్టర్ మాస్టర్ అని అన్నారు. ఎన్నోసార్లు చెప్పారు. అత్యవసరమైన పరిస్థితుల్లోని దేవుడు 2 సార్లు పిలుస్తాడు. అబ్రహామా అబ్రహామా, మోషే మోషే, సమూయేలు సమూయేలు, సౌలా సౌలా, సీమోను సీమోను, యెరూషలేమా యెరూషలేమా. ఇవన్నీ దేవుడు పిలిచినే. ఇప్పుడు మనుషులు సంఘం పిలుస్తూ ఉంది. తుఫానులో సముద్రంలో ఉన్నటువంటి గోడలో ఏమని లుకకోలు భయం. ప్రభువా ప్రభువా నేర్చుకోవాలి. 2 సార్లు పిలుస్తుంది సంఘం. ఎమర్జెన్సీ ఏంటి? ఎమర్జెన్సీ అత్యవసరమైన పరిస్థితి. 40 అడుగుల చూడలు దూరం కొడుతున్నాయి. అలలు కొడుకు దూరం ఎగిపోయింది. ఇళ్లలో ఎలా పడుకుని నిద్రపోతాయా? ఆశ్చర్యపోతున్నారు ఎవరు? శిష్యులందరూ కూడా. ఎవరన్నా లేచాడు కానీ ఇష్టం లేవట్లేదు. ఎవరన్నా ఇట్లా బంధం చేయబడింది కానీ ఇష్టం ఇద్దరు బంధం చేయబడలేదు. ఎవరన్నా పెరిగిపోయింది కానీ ఇష్టం ప్రశాంతత పడుకొని నిద్రపోతున్నాడు. వర్షంలో పడితే ఎవరన్నా నీళ్ళ పరిస్థితి తుఫాను కూడా ఇష్టం లేవలేకుండా ఆర్థిక పడుకొని నిద్రపోతున్నాడు. ఎవరు వల్ల పడుతున్నారు? ఎవరు వల్ల పడుకుంటారు? ఎవరు ప్రశాంతంగా నిద్రపోతారు? లేదండి. ఎవరైతే దేవుల్లో ఉంటారో, దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. 157 20 తన కుటుంబం కోసం కుటుంబంలో విభాగం చూస్తున్నారు. ఏమైనా తన పొయ్యిలో నిద్రిస్తుండగా వాడు ఎదుగుతున్నాడు అని రాయబడింది. 2వ అపోస్తల కార్యక్రమం 8వ అధ్యాయంలో 20 శతకాల
తీసుకెళ్తారు, ఉద్యోగస్తులు వేరే వాడు నీకు గట్టి కడతారు, నేను తీసుకొని అందిస్తాను, అందువల్ల నువ్వు దొరుకుతావు, దొరుకుకోవడం వల్ల నేను దొరుకుతున్నాను. నేను కేవలం ఈ శైలి నా జీవితంలో అర్థం కానీ కాదు. కాబట్టి నాకేమి 5 కబుర్లు వస్తాను, పడుకొని నిద్రపోతాను అని నిద్రపోయాడు. దేవుని మీద విశ్వాసం వచ్చినటువంటి వాడు దేనికి భయపడరు, అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొనే వర్షాలను ఎదుర్కోతాడు. ఏసయ్య కూడా అత్యధికంగా పడుకొని నిద్రపోతాడు, పేరు కూడా కరతాల్లో పడుకొని నిద్రపోతాడు. మరి ఎవరైనా నిద్ర బలం చేయబడితే కారణం అవిధేయత. ఇప్పుడు శిశువు యొక్క ప్రార్థన ఏమైందో మీ పరీక్ష ఎంత చక్కని ప్రార్థన. నేను నశించిపోతున్నాను ప్రభువా, మమ్మల్ని ఇది ప్రేయర్ కలిగితే భూమి మీద మాటలు దేవుని ఇచ్చినటువంటి ప్రార్థన. మీ పరీక్ష అనేటువంటి మాట యోగాలు 3:16 రాయబడుతుంది. దేవుడు రాయబడుతుంది, దేవుడు లోకం ఎక్కువ ప్రేమించిన కారణం అభివృద్ధి కుమారాన్ని విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాడు. ప్రతివాడి కొరకు ప్రీతి భగవంతుడు నశించిపోకుండా ఉండడానికి మీ వైపు ప్రార్థన చేస్తున్నాం. నశించుకోకుండా మమ్మల్ని కాపాడు, నశించుకోకుండా అనేసరిగా ప్రార్థన చేసేది లేచాడు, జవాబు ఇవ్వడానికి లేచాడు. 82వ కీర్తనలో మాత్రమే యెహోవా దేవుని లేచి నిలుస్తున్నాడు. అపోస్తలుల కార్యములలో 7వ అధ్యాయంలో మాత్రమే యేసు ప్రభు పైన కూర్చున్న వాళ్ళని దగ్గర చనిపోయినప్పుడు లేచి నిలుస్తున్నాడు. మత్తయి వార్త 8:4 మాత్రమే సంఘం చేసినటువంటి ప్రార్థనలు పడుకున్న యేసుక్రీస్తు ప్రభు వారు లేచాడు. మనిషి కుమారుగా పడుకున్నాడు, దేవుని కుమారుడిగా లేచాడు. మనిషి కుమారుగా ఆయన పడుకున్నాడు. దేవుని కుమారుడు లేచాడు. పుణ్యుని ఇద్దరు లేకపోదు, సింహాన్ని ఇద్దరు లేకపోదు, రాజులు ఇద్దరు లేక, సృష్టికర్త ఇద్దరు లేక. తెలుసుకో, సంఘం ప్రార్థిస్తే దేవుడు లేస్తాడు. సంఘం ప్రార్థిస్తే దేవుడు వస్తాడు. ఎక్కడుంటే అక్కడికి దిగి వస్తాడు, అక్కడ నిన్ను కాపాడతాడు. అందుకని చెప్తున్నాను, నా థీసిస్, నా రీసెర్చ్ 80వ రీసెర్చ్ చేశాను. ఎంచేసి అంతా కూడా దేవుడు వేస్తున్నాడు సిద్ధాంతం లేదంటే దేవుడు ఎప్పటికీ లెవెల్కి ఎలా ఉంటుంది ప్రసక్తి లేదు. లేచాడంటే తీర్పు తీర్చడానికి 82వ కీర్తనలో దేవాలయానికి భక్తులకు తీర్పు తీర్చడానికి దేవుడు లేచాడు. 82వ కీర్తనలో ప్రభుత్వం యేసుప్రభు లేచాడు. ఇప్పుడు సంఘం ప్రారంభించగా యేసుప్రభు ఇద్దరు లేచాడు. మనుషులుగా పడుకుని దేవునిగా యేసుక్రీస్తువారు ఇప్పుడు లేచారు. లేచిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళాలి. 4 స్వరాలను కోరుకుంటున్నారు. 1 నిర్మాణం దేవుడి బిడ్డ 13వ అధ్యాయం. ఎవరి సముద్రంలో నీళ్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా? పాయం చేయడానికి మోసే ఏది వాడాడు? వెరీ గుడ్, కథలను వాడాడు. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పాయం చేయడానికి ఎవరు ఏమి వాడాడు తెలియదు. ఏది అనేటువంటి వాడు దుర్భర్గం వాడాడు. జాగ్రత్తగా వినాలి. ఎవరి సముద్రంలో పాయం చేయడానికి మోసే ఏమవుతుంది? తర్వాత వెరీ గుడ్, 2వ రాజుల గ్రంథంలో పాయం చేయడానికి ఏమవుతుంది? దుప్పటి అవసరమైంది. ఏ ప్రభుత్వానికి తుఫాను మాట్లాడానికి కర్రవసరలేదు, దుప్పటి అవసరలేదు, నోటి మాట్లాడాలన్నమాట. అందుకని ఈ దర్శనీయ దేవుడు కర్రవసరలేదు. ఈ దర్శనీయ ఒక దుప్పటి అవసరలేదు, అద్భుతం చేయాలి. తన నోటి మాట చాలు. సముద్రం 40 అడుగులు ఎదుగుతున్నావా? ఎందుకు తెచ్చిపోతున్నావా? కామ్ డౌన్ ఉన్నాడంటే, కామ్ డౌన్ అంటే సంతోషిస్తుంది. నిమ్మలంగా ఉంటే కిందికి దిగుతున్నమాట అన్నాడు. అంటే నోటి మాట. ఇది ఓడించిన మీ ఇంట్లో సినిమా పోస్టర్లు, పిచ్చి పోస్టర్లు కావాల్సి, గోడకు కిటికీ కుంకుమలు ఉండాల్సింది దేవుని వాక్యం. ఎక్కడ చూసిన వాక్యం ఉండాలి. ఎవరి వాక్యాన్ని గౌరవపరుస్తారో వాడు గొప్పగా ధనపరచబడతాడు. అందుకని ఏదైనా మోసన కరవవసరం లేదు, ఏం చేయాలని దుప్పడవసరం లేదు. యోగాన్ని బాయిల్ చేయడానికి, మహాసముద్రంలో నిలిపివేయడానికి అది కేవలం నోటి మాట చేత దేవుడు సముద్రం అంతా కూడా అణిచివేశాడు. ఒక ప్రశ్న అడుగుతాను, ఇష్టమైతే చేయొచ్చని లేకపోతుంది. డాక్టర్ గారు మా ఇంట్లో కూడా ఒక చిన్న తుఫానం ఉంది అనేవాడు ఎంతో ఉన్నారు. నాకు వయసులో తుఫానం ఉంది, ఇంట్లో లేదు. ఉందా ఎవరికైనా? వీళ్ళు మాత్రమే కాదు,
మిగతా వాళ్ళందరూ పరిస్థితున్న వాళ్ళందరూ వచ్చాయి. తీర్థంలో వెళ్తారు. మీ ఇంట్లో కుటుంబాలను ఈ మాటలతో దూరం కాదు, తొలగనీయాలి. బైబిల్లో ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకొని తీయాలి. 4 వాగ్దానాల దేవుడు నేను చదువుతాను. ఈ వాగ్దానాలకే 18,2014 ఈ రోజులో నేను ప్రారంభమవును కాక నెరవేరుడు కాక. కీర్తన 29లో తుఫాను, సమస్య, ఆర్థిక ఇబ్బంది, అప్పులు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, వ్యసనాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కోర్టు కేసులు, పోలీసు కేసులు ఉన్నవాళ్ళందరూ ఇల్లు తొలగడుతుందా, మునిగిపోతుందా, ఏదైనా నింపబడుతుందా? 89లో కీర్తన తీసారా? 9వ వచనం చదువుతున్నాం. 89లో కీర్తన 9వ వచనం. సముద్రపు పొంగు నడిచి వాడడం అనేదే. ఆమె సముద్రపు పొంగు నడిచి వాడడం అనేదే. లోకం సముద్రం, అది పొంగుతూ ఉంది. ఈ ఇల్లు అటువంటి దోణೆ కొడుతూ ఉంది. మనసు వాడేవాడు చెప్పండి, మనసు వాడేవాడు సముద్రపు పొంగు నడిచి వాడడం అనేదే. తర్వాత దాని కరతలు లేచినప్పుడు నీకు వాటిని అణచివేస్తున్నాం. కరణంలో ఎంతెత్తులో చెప్పాను చెప్పండి. 20-40 అడుగుల నెత్తులో కరణంలో లేస్తే వాటిని అణచివేస్తున్న వాడు ప్రభు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్నేహితులు, మీ కోరుకుంటున్నాను గౌరవం. 2వ వాగ్దానం త్వరగా మత్తయి వాగ్దానం 28వ అధ్యాయం, అంటే చివరి అధ్యాయానికి రండి ఈజీ తీయడానికి. మత్తయి వాగ్దానం చివరి అధ్యాయం అంటే 28వ అధ్యాయం. మరో వాగ్దానం, నీ సోదరుడు వేసుకొని ఎలా ఉన్నాడు, నీ ఇంట్లో నీ ఒంటిలో వేసుకొని ఎలా ఉన్నాడు. 20వ వచనం, నేను నీకు ఏ సంవత్సరంలో ఆజ్ఞాపిస్తున్నానో వాటన్నిటినీ గైకొనవలెనని వారిని బోధించు. చివరిగా 21, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దోణిలో వేసుకొని వారితో కూడా ఉన్నాడా? సముద్రంలో ఉన్నాడా? తుఫాను ఉద్యమంలో కూడా ఉన్నాడా? వారిని రక్షించారా? ఉంచేశారా? రక్షించారు. మనకిచ్చేటువంటి వాగ్దానం యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉన్నాను. ఆమె ఉన్నాడు మీతో కూడా. 3వ వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం, ఐజయా పాకిస్తాన్. మరో వాగ్దానాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. అందరూ కలిసి చెప్తారనుకుంటున్నాను. 41వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి రాయబడ్డాయి. చదువుకున్నాం. 41 9-10 తెలుగుబడిలో రాయబడ్డాయి. చదువుకున్నాను, ఫాలో అవ్వడం. భూమికంలో పట్టుకొని దాని పదవులను తెలుసుకునేవాడా, నీవు నా సాధనమని నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకున్నది నీవు. నేను నీకు చెప్పినాను, తర్వాత నీకు గౌరవిస్తాను. తర్వాత భయపడము, నేను నీ దేవుడని ఉన్నాను. దిగులు పడము, నేను నిన్ను బలపడతాను. నీకు సహాయం చేయవాడు నేనే. నీకి అని నా దర్శన అనుభవంలో నువ్వు ఆనందం. కాబట్టి చూడండి, లేచి అన్నాడు. ఏమన్నాడు? నీతి అనే దర్శనార్థం ఏది? నీతి అనే దర్శనార్థం లేచిన సింహం దోరలో తుఫాను ఉత్తరాలు వస్తాయి. అన్నాడు నిమ్మలో ఎందుకంటే ఆవేశం కందం అయితే చెందికి దిగొచ్చు. అలాగే మనం కూడా సహాయం చేస్తానని యేసుడు వాగ్దానం చేస్తాడు. మరొక వాగ్దానం 4వ చివరిగా అపోస్తలుల పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పియన్స్ చాప్టర్ 1. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక. 3-4 వచనాలు కలిసి రాయబడ్డాయి. చదువుతున్నాను, గమనించండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి రాయబడ్డాయి. మొదటి దినం నుండి ఇప్పటివరకు స్వాగత విషయంలో మీరు నాతో పాల్గొనేటువంటి మీలోని ప్రక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించాలని రూఢిగా నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయబడి ప్రార్థనలు ఎవరు సంతోషంలో ప్రార్థన చేయొచ్చు. నేను మీరు జ్ఞాపకం చేస్తున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరొక వాగ్దానం ఎక్కడ కనిపిస్తుంది? 3వ లైన్ మీరు గమనించాలని కోరుతున్నాను. మీలో ఈ ప్రక్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నారు. దేవుని ప్రక్రియ మన జీవితంలో ఏంటి? సినిమా మీద ఎత్తుకోవాల్సిన రక్షణ కార్యం. రక్షణ ఎప్పటికీ రద్దు కాదు. మన నిత్య జీవం మానవులకు పరలోక రక్షణ ఎక్కడికి పోదు. అది పౌలు చెప్పేటువంటి మాట. కాబట్టి 4 వాగ్దానాలు ఈ ఆర్థిక జీవితంలో కుటుంబంలో నెరవేరుగాక
నిర్మలముగా దాన్ని గర్తిస్తే చాలు. మా ఇందులో పరిచయంలో తుఫాను దూరం అవుతుంది. ఎవరి సైనికాల్లో నిజంగా తుఫాను కొట్టబడుతున్నారు, యేసు ప్రభు శక్తి గల నామమున ఈ రాత్రికి రాత్రి అద్భుత కార్యం జరిగింది. తుఫాను మీరు దూరపడతారు. నెమ్మది